ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది. పంట పొలాల్లో సంచరిస్తున్న ఏనుగులను తరిమేందుకు మారుపూరి రాకేష్ చౌదరి మరొక వ్యక్తితో కలిసి పొలాల వద్దకు వెళ్లాడు. అయితే ఏనుగులను తరిమే క్రమంలో వీరిద్దరిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో మారుపూరి రాకేష్ చౌదరి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతుడు రాకేష్ చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ మనీషా. ఏదైతే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి క్రియాశీలక నేతగా ఉన్నటువంటి రాజేష్ ఏదైతే కొంగరవారిపల్లె వద్ద ఏనుగుల మామిడి తోటలపై దాడి చేసి మొత్తం నా పంటను నాశనం చేస్తున్నాయని చెప్పిన సమాచారం రావడంతో తనతో పాటు ఉన్న మరో మిత్రుని తీసుకొని సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అయితే టార్చ్ లైటు ఏదైతే ఎల్ఈడి లైట్ ఉన్న టార్చ్ లైట్ తోటి ఏనుగులు తరిమే యత్నం చేయడంతో ఒక్కసారిగా తిరగబడ్డ ఏనుగులు రాకేష్ చౌదరిని అక్కడికక్కడే తొక్కి చంపడం జరిగింది. అయితే మరో వ్యక్తి మాత్రం అక్కడే పక్కనే ఉన్నటువంటి చెట్టుపైకి ఎక్కి దాక్కోవడంతో అతను ప్రాణాలతోటి బయటపడ్డాడు. ఏదైతే రాకేష్ చౌదరి వచ్చి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారవారిపల్లెలోనే ఉంటూ చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా రాకేష్ చౌదరి పరిశీలిస్తూ చూసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైతే నారవారిపల్లె ఉప సర్పంచ్గా పనిచేస్తూ ఐటీడీపీ మండలాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేస్తున్న పరిస్థితిలో క్రియాశీలక నేతగా పనిచేస్తున్నటువంటి రాకేష్ చౌదరి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని చెప్పాలి. అలాగే నారా ఫ్యామిలీకి కూడా అత్యంత సన్నిహితంగా ఉంటూ ఆ కుటుంబంలో ఒకరిగా ఉంటున్నటువంటి రాకేష్ చౌదరి మరణంతో నారావారి కుటుంబంలో ఒక కీలకమైన నేత ఒకరు పోయారని చెప్పి ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఏదైతే చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని రాకేష్ చౌదరికి నివాళులు అర్పించేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రాత్రి వేళల్లో సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పోలీసు అధికారులతోటి అటవీ శాఖ అధికారులతోటి మాట్లాడడం కూడా జరిగింది. అటు తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెల్లవారుజాము వరకు అక్కడే ఉండి అటు తర్వాత ఆయన రావడం జరిగింది. మళ్ళీ ఏదైతే రాకేష్ చౌదరి శవానికి పంచనామా నిర్వహించిన తర్వాత ఆయన నారావారిపల్లెకి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొంటారని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది మనీషా. రైట్, థ్యాంక్ యూ.